స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏటీఎంఆర్ డెబిట్ కార్డ్ ఇచ్చేసినందుకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేటివి ఇదివరకు ఉన్నట్టు కంటే ఎక్స్ట్రా ₹75 అయితే పెంచడం అయితే జరిగింది. ఈ ఛార్జెస్ అనేటివి ఏప్రిల్ 1, 2024 నుంచి అయితే వర్తించనున్నాయి. ఇప్పుడు ఎస్బీఐ ప్రొవైడ్ చేసిన ఎలాంటి డెబిట్ కార్డ్స్కి అయితే ఈ యొక్క ₹75 ఛార్జెస్ అయితే వర్తిస్తాయి అయితే ఇప్పుడైతే చూద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చి క్లాసిక్ డెబిట్ కార్డ్స్. ఈ క్లాసిక్ డెబిట్ కార్డ్స్లలో చాలా రకాలైతే మనకి డెబిట్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో క్లాసిక్, సిల్వర్, గ్లోబల్ అండ్ కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్స్ అనేటివి అయితే ఉండటం జరిగింది. వీటికి ఇదివరకు అయితే 125 ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అయితే ఉండటం జరిగింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అయితే 200 ప్లస్ జిఎస్టీకి అయితే ₹75 అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. సెకండ్ టైప్ డెబిట్ కార్డ్స్ వచ్చేసి స్పెషలైజ్డ్ డెబిట్ కార్డ్స్. ఈ డెబిట్ కార్డ్స్లలో యువ, గోల్డ్, కోంబో డెబిట్ కార్డ్ అండ్ మై కార్డ్ అంటే మీ ఇమేజ్ ఉన్న కార్డ్ అనేటివి అయితే డెబిట్ కార్డ్స్ అయితే ఉండటం జరిగింది. ఈ డెబిట్ కార్డ్స్కి సంబంధించిన ఇదివరకు ఛార్జెస్ అనేటివి ₹175 ప్లస్ జిఎస్టీ ఉండటం అయితే జరిగింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అయితే ₹75తో కలుపుకొని ₹250 ప్లస్ జిఎస్టీగా అయితే పెరగనున్నాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైప్ డెబిట్ కార్డ్స్ అయితే ప్లాటినం డెబిట్ కార్డ్స్. ఈ యొక్క ప్లాటినం డెబిట్ కార్డ్స్ ఛార్జెస్ అనేటివి ఇది వరకు ₹250 ప్లస్ జిఎస్టీ అయితే ఉండటం అయితే జరిగింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అయితే మొత్తం ₹75తో కలుపుకొని ₹325 ప్లస్ జిఎస్టీగా అయితే పెరగనున్నాయి అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్. ఈ యొక్క డెబిట్ కార్డ్కి సంబంధించిన ఛార్జెస్ అనేవి ఇది వరకు ₹350 ప్లస్ జిఎస్టీ ఉండటం అయితే జరిగింది అనమాట. ఈ యొక్క ఛార్జెస్ అనేటివి ఏప్రిల్ 1 నుంచి అయితే టోటల్ ₹425 ప్లస్ జిఎస్టీగా అయితే మొత్తం ₹75తో కలుపుకొని అయితే ఈ విధంగా అయితే అన్ని డెబిట్ కార్డ్స్కి అయితే పెరిగాయి అనమాట. ఓకే, ఈ విధంగా అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క డెబిట్ కార్డ్ ఛార్జెస్ని అయితే పెంచడం అయితే జరిగింది అనమాట. అసలు ఈ యొక్క డెబిట్ కార్డ్ ఛార్జెస్ని ఎందుకు చేంజ్ చేశారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తన యొక్క సర్వీసెస్ని బెటర్గా మెరుగుపరచడంలో, అదేవిధంగా మెరుగైన కస్టమర్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఈ యొక్క ఛార్జెస్ని అయితే పెంచడం అయితే జరిగిందని అయితే ఎస్బీఐ అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఛార్జెస్ అనేటివి ఏప్రిల్ 1, 2024 నుంచి అయితే వర్తించనున్నాయి. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి ఎస్బీఐ బ్యాంక్ గురించి సంబంధించిన వీడియోస్ అనేటివి మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.